నువ్వు నాది అయిపోయినాయి కొంచెం అంటే సార్ పొలములపల్లి నుంచి నేను వేదంతల టౌన్లోకి వస్తూ అది మెయిన్ సిమెంట్ రోడ్డు ఉన్నందున ఆ రోడ్లో దారి ఉందని నేను ఆ టర్న్ అయిన 5 అడుగుల్లోనే మినిస్టర్ వచ్చి బండి ఆపాడు. అప్పుడు ఎందుకు వస్తున్నారు ఈ సందులో అంటే నాకు తెలియదండి, ఇది పబ్లిక్ కష్టం కదా అని. లేదు ఇది పబ్లిక్ కష్టం కాదు, నా సొంత స్థలం అన్నాడు. అన్నాక మీరు ఎవరంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను ఈఎన్ బాబు ఇట్లాంటి నువ్వు అని కొద్దిగా ఎగతాళిగా మాట్లాడి కులప్రతిని దూషించి వాళ్ళ మనసుతో అడ్డగించి రాంకుల్గా అంతా ఇబ్బంది చేసి అద్దాలన్నీ కొలగొట్టినాడు. ఈ లోపల సిఐ గారు వచ్చి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి పంపించి నన్ను బయట తీసుకొచ్చాడు. ఈ లోపల ఇక్కడ కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ గతంలో డిఎస్పీ టోల్లో చేసినా కదా, నా ఫ్రెండ్స్ తెలిసి అందరూ వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మీ పైన దాడి ఏమైనా జరిగిందా సార్? దాడి అంటే ఆల్మోస్ట్ రాడ్స్ ఐరన్ రాడ్స్ తీసుకొని అద్దాలు ఇవన్నీ కొట్టినారు. ఐరన్ రాడ్లు నా స్నేహితులు వచ్చేసి అడ్డపడడం వల్ల నాకేం దెబ్బలు ఏం లేవు. బట్ మా స్నేహితులకి మూగాయలే అంటే దాడికి మూగాలైన పేరు సార్ ఎవరు అంటే దాడికి కారణం మంత్రి గారేనా సార్? ఆయనే బుక్కాన గారే స్వయాన. ఆయన ఈ రోడ్ అంతా నాదే అంటున్నాడు. మళ్ళీ అది కొత్త వాళ్ళు మాకేం తెలుస్తుంది. ఒక డిఎస్పీ మీద పని చేసిన 1.5 years నా కులం తెలుసు, నావన్నీ తెలుసు. ఆయనకు కావాల్సిన కక్ష చర్యల్లోనే నా మీద అటాక్ చేయడం జరిగింది. ఏమంటే నా స్నేహితులు టైంకి రావడంతో నాకు ఎలాంటి గాయం పడేది. ఓకే సార్.